జై శ్రీరామ్. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండగగా జరుపుకుంటారు. దేశం మొత్తం మీద ఈ పండుగ చక్కగా జరుపుకుంటారు. అలాగే 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. విశ్వావసునామ సంవత్సరంలో వస్తున్న శ్రీరామనవమికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి అని పండితులు చెప్తున్నారు. శ్రీరామనవమి ఆదివారం వచ్చింది. శ్రీరాముల వారి వంశం మూలపురుషుడు, వారి ఆరాధ్య దైవము సూర్యభగవానుడు. ఆదివారం శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న వారికి సూర్యభగవాని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరానికి రాజు సూర్యభగవానుడు. ఆదివారం సూర్యప్రీతిని కలిగించే సీతారామ కళ్యాణంలో పాల్గొంటే సంవత్సరం అంతా రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు కర్కాటక లగ్నంలో చంద్రుడు ఉండటం, ఆయన ఈ సంవత్సరానికి మంత్రి కావటం కూడా విశేషమే. అంటే శ్రీరామనవమి రోజు అనమాట. మరొక గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఆ రోజున రవి పుష్య యోగం సంపూర్ణంగా ఉంది. పుష్యమి నక్షత్రం శని భగవాను నక్షత్రం. ఆయన మీనరాశిలో ఉండగా ఆదివారం పుష్మి నక్షత్రం, శ్రీరామనవమి వచ్చాయి. ఈరోజు యోగ్యమైన రోజు. దేనికంటే మరొక విశేషం, ఈ సంవత్సరానికి సేనాధిపతి శని భగవానుడు, విశ్వావసు సంవత్సరానికి రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శనీశ్వరుడు ముగ్గురు ఆదివారం శ్రీరామనవమి రోజున ఉండటం అరుదైన విశేషంగా మారింది. ఈరోజు వివాహ ప్రయత్నాలు, అందుకు సంబంధించిన పెళ్లి మాటలు వంటివి తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా చాలా యోగ్యమైన రోజు. అనుకున్న కార్యక్రమాలు ప్రారంభించుకోవటానికి చాలా మంచి రోజు అని పండితులు చెప్తున్నారు. పూజా విధానం. ఈ శ్రీరామనవమి రోజున ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ 2 వస్తువులు మన ఇంటికి తెచ్చుకున్నట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది. అఖండైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఏ సంవత్సరం ప్రారంభంలో వచ్చే మొదటి పండుగ ఇది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు. ఈరోజే రాముడు పుట్టాడని, రామ పట్టాభిషేకం జరిగిందని, సీతారామ కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు మనము లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శ్రీరామచంద్రుడిని చక్కగా పూజించాలి. అయితే మరి 2 వస్తువులు తెచ్చుకోవాలనుకున్నాం కదా. ఆ వస్తువులు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు అంటే శ్రీరామనవమి రోజున పంచదార ఇంటికి తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులుగా బెల్లం కూడా ఈ శ్రీరామనవమి రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంకా పంచదార, బెల్లము అలా తీపి వస్తువు ఏదైనా సరే మనము తెచ్చుకోవచ్చు. చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. శ్రీరామనవమి రోజున పంచదార తెచ్చుకుని ఆ పంచదారతో రాముల వారికి మనము నైవేద్యం చేసి పెట్టినా, లేదంటే కనుక అదే పంచదారను రాముల వారికి నివేదన చేసినా కూడా, వడపప్పు మీద కొంచెం పంచదార వేసి పెట్టినా కూడా, పానకం కూడా చేయొచ్చు. బెల్లంతో అయితే పానకం చేస్తే కూడా చాలా మంచిది. మంచి ఫలితాలు కలుగుతాయి. నివేదన చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత మనం దాన్ని స్వీకరించాలి. ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా పంచాలి. మనము ఒక పావు కేజీ పంచదార తెచ్చుకుంటే రాముల వారి పటం ముందు పెట్టుకుని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు. అందులో నుండి కొంచెము అంటే ఒక పిడికెడు పంచదారను మనం తీసి స్వీకరించాలి. మిగిలిన పంచదారతో తీయటి పదార్థాలు చేసి స్వామివారికి నివేదించాలి. అందరికీ కూడా ప్రసాదాన్ని పంచాలి. అలా చేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో టీలో కానీ, కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారని వాడుకోవడం వల్ల కూడా మంచిదే జరుగుతుంది. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకొని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాల పాటు పూజ గదిలో పెట్టుకుని అవి ఇంకా పవిత్రంగా మారుతాయి.
ఈ వస్తువులను పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అప్పుడు అలా పడ్డప్పుడు ఆ దేవుడు మనలను చక్కగా అనుగ్రహిస్తాడు. అలాగే మంచి ఫలితాలు కూడా మనకి ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. అలా చేసినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది. తర్వాత జాతక దోషాలు కూడా పోతాయి. ఇంకా పెసరపప్పు కూడా కొని తెచ్చుకోండి. రెండో వస్తువు పెసరపప్పు. పెసరపప్పు కూడా కొని తెచ్చుకొని వడపప్పుగా తయారు చేసుకుని దేవునికి నివేదించండి. దేవునికి వడపప్పు పానకం కదా ఇష్టము మన శ్రీరామచంద్రుడికి. అలాగే చనుముడు కూడా చేయొచ్చు. ఇలా కాబట్టి ఇందాక మనం తెచ్చుకున్న పంచదార గానీ, బెల్లం గానీ తెచ్చుకుంటాం కదా! దాంతో పానకం చేసి, అలాగే పెసరపప్పు కూడా తెచ్చుకొని, వడపప్పు చేసి స్వామివారికి నివేదించి, ఇంట్లో పంచి మనం కూడా తిన్నట్లయితే మనం పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. అలాగే బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని, ఆ బెల్లంతో పానకం చేసుకోవచ్చు కదా! అలా బెల్లాన్ని స్వామివారికి నివేదిస్తే కూడా పటం ముందు పెట్టి పూజించుకున్న తర్వాత ఆ చిన్న బెల్లం ముక్కను కూడా దేవుని నైవేద్యం పెట్టి నోట్లో కూడా వేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా జాతక దోషాలు పాటు సమస్త పాపాలు కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే స్వామివారిని మనం చక్కగా మనస్ఫూర్తిగా పూజించాలి. శ్రీరామనవమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పానకం అలాగే ఈరోజు పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈరోజు జీలకర్రను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దాని సమస్యలు పోతాయి. ఎందుకంటే జీలకర్ర అనేది కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక జీలకర్ర కూడా ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే, అట్లాగే శ్రీరామనవమి రోజున పటికను కూడా ఇంటికి తెచ్చుకుంటే కూడా చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు మనం ఒక పని చేయాలి ఏంటంటే ఇంటి ముందు దిష్టిని కడతారు కదా! ఆ పటికను కూడా తెచ్చుకోవచ్చు. ఒక పావు కేజీ పటిక ముక్కను తెచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టి, ఆ మూటను గుమ్మానికి పెడితే చాలా మంచిది.